ఏ గ్రామంలో చూసినా బెల్ట్ షాపులు. ఎమ్మెల్యే దగ్గరుండి ఆక్షన్ పాడిస్తూ ఉన్నాడు. 2 లక్షల 3 లక్షల నీ ఇష్టం. ఆ 2 లక్షలు కట్టడానికి పోలీసులు సపోర్ట్ చేస్తారు, దగ్గరుండి మద్యం అమ్మేట్టుగా. ఎంఆర్పి రేటుకు వాళ్ళు కొనుక్కుంటారు, ఎంఆర్పి రేటు ప్లస్ వీళ్ళ ప్రాఫిట్ వేసుకొని వాళ్ళు అమ్ముతారు. ఏ గ్రామంలో చూసినా కూడా, ఏ బంకులో కూడా ఈరోజు మద్యమే కనిపిస్తూ ఉంది. మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ నడుపుతా ఉన్న మద్యం షాపులను తీసేసి ప్రైవేట్ వాళ్ళని తీసుకొచ్చేసినారు. ఇసుక ఎక్కడ పడితే అక్కడ డబల్ ద రేటుకి అమ్ముతూ ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలోని ప్యాకాట క్లబ్బులు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి నియోజకవర్గంలో ఏ పని జరగాలన్నా కూడా, ఫ్యాక్టరీ నడపాలన్నా, ఆ నియోజకవర్గంలో మైన్ ఒకవేళ చేస్తూ ఉంటే చేసుకోవాలన్నా, ఏదైనా కూడా నాకింత నీకింత అని ఎమ్మెల్యే దగ్గర నుంచి మొదలైతే చంద్రబాబు నాయుడు దాకా పంచుకోవడాలి. ఇవన్నీ కూడా ఏ స్థాయిలో జరుగుతూ ఉన్నాయనంటే, నిజంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కానీ ఈరోజు నిజంగా చాలా మంచోళ్ళ కింద కనిపిస్తూ ఉన్నారు. ప్రజలకు ఆ స్థాయిలో కేవలం 9 నెలల కాలంలోనే ఇంత దారుణంగా పడిపోయినాయి. ఇవన్నీ కూడా ఎందుకు నేను చెప్తా ఉన్నాను అని అంటే, ఈరోజు కష్టాలు అనేటివి వస్తాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, రాజకీయాలలో మరీ ముఖ్యంగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, కష్టం రానిదే సుఖం రాదు. ప్రతి మనిషి జీవితంలో కూడా కష్టాలు సుఖాలు అనేది పార్ట్ అండ్ పార్సల్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన కష్టాలు కనిపిస్తాయి, కానీ ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఆ కష్టాలలో వచ్చినప్పుడు మనం ఆ కష్టాలను ఎలా ఎదుర్కొంటాం అన్నది మనల్ని లీడర్లు చేస్తాయి. కష్టం వచ్చినప్పుడు మన క్యారెక్టర్ను మనం అమ్మేసుకుంటే, మన వ్యక్తిత్వాన్ని మనం అమ్మేసుకుంటే, ఒక్కసారి బాటిల్లో ఉన్న నీళ్ళు బాటిల్లో ఉంటే బాటిల్లో నీళ్ళు తాగుతాం. బాటిల్లో ఉన్న నీళ్ళు ఒక్కసారి ఇలా పడేసినామనంటే భూమిలోకి పడిపోతాయి, మళ్ళీ ఏరుకోలేం. క్యారెక్టర్ కూడా అలాంటిదే. ఒక్కసారి విడిచిపెట్టేసినాము అని అంటే మళ్ళీ దాన్ని ఏరుకోలేం. ప్రజల్లో చులకనవుతాం, ప్రజల్లో పలచనవుతాం. ఇది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోండి.